ఒకటో తిమోతి 1 అధ్యాయము 1-7 వరకు. నేను మైకులో ఎంత పెద్దగా చదువుతానో మీరు మైక్ లేకుండా అంతకన్నా పెద్దగా చదవాలి. నీళ్లు కావాలంటే ఇస్తాం. రైట్, తీసారా? మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు, నేను మాసిదోయకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితం లేని వంశములను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకుల ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. ప్రార్థించేద్దాం. మౌన్మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ 3 దినాల గురించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయమనే జరిగిన మీ కూడిక కోసం మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ బిడ్డలను మీరు వాడుకొని మీరు మహిమ పొంది ఆశీర్వదించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జరగబోయే కూడికలన్నిటినీ ప్రతి కూడికను మీరు ఆశీర్వదించి బలపరచండి. అది వ్యక్తిగత జీవితాలకు, కుటుంబాలకు, సేవకు, సంఘానికి, సార్వత్రిక సంఘానికి, సమాజానికి, వీటన్నిటికి ఉపయోగపడినట్లును ముఖ్యముగా మీ యొక్క మహా గొప్ప ఉద్దేశాలు నెరవేరబడినట్లుగా మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాం. మీరు హ్యాపీగా ఉంటే మాకు అదే చాలని మీ వైపు మేము చూస్తున్నాం. దయతో మీరు కనికరించి మమ్మల్ని ఆదరించి బలపరచమని వేడుకుంటున్నాం. ఎవరెవరైతే ఎలాంటి సమస్యల్లో ఉన్నారో, నిరాశ నిస్పృహలో ఉన్న వారిని ధైర్యపరచండి. ఇబ్బందులు సమస్యలు ఉన్న వారిని విడిపించండి. ప్రభువా, ఇంకను దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి ఎదురు చూపులకు మీ యొక్క సహాయం అందించమని వేడుకుంటున్నాం. సేవకుల కోసం, సహవాసం కోసం కూడా మీ వందనాలు చెల్లించుకుంటూ పరిశుద్ధాత్మ దేవా మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. దయతో మా ఎడల జాలి చూపండి. దేనికి పనికిరాని వారము, చేతగాని వారము, వాక్యము తెలియని వారము, అనుభవంలో కూడా తెలియని వారము, అనేక సార్లు పైకి కిందకి పోతున్న వారము, ప్రభా మమ్మల్ని కనికరించి ఉజ్జీవింపచేసి బలపరిచి మీకోసము మమ్మల్ని నిలబెట్టాల్సిందిగా వేడుకుంటున్నాం. మా శేష జీవితాలు మీకు మహిమకరంగా జీవించుటకు మీరే మమ్మల్ని ఆశీర్వదించి బలపరచాలని కోరుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు 1 తిమోతి చూద్దాం. ఇక రేపు వేరేది చూద్దాం. సాధ్యమైనంత వరకు 3 పత్రికలు చూస్తాం. రోజుకొకటి చూద్దాం. ఈ రోజున తిమోతి గురించి ఫస్ట్ కాబట్టి కొద్దిగా కొన్ని విషయాలు కూడా చూద్దాం. అసలు తిమోతి ఎవరు? రండి. అపోస్తల కార్యములు 16 అధ్యాయం. ఎవరైనా మైక్ తీసుకొని చదవండి. మైకులు ఉన్నాయా? అటు ఒకటి ఉన్నది, ఇటు కూడా ఒకటి పెట్టుకో. 16 అధ్యాయం 1 నుంచి. అపోస్తల కార్యములు 16, 1-2 వచనాలు చదవండి. మైక్ పెట్టుకోమంటే రికార్డ్ అవుతుంది కాబట్టి. అమ్మ నీ మైక్ ఉంది కదా, వద్దంటవా? సరే. రా ఓర్ నాయన త్వరగా. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను.
అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మొదటిది మంచి పేరు పొందినవాడు. మంచి పేరు పొందటం, వేరే ఊరు వచ్చి మంచి పేరు పొందటం తేలికే, సొంత ఊరిలో మంచి పేరు పొందటం బహు కష్టం. ఎందుకంటే మన సంగతి అంతా తెలుసు కదా. అక్కడ ఏమన్నాడు, ఆయన ఏ ఊరు? లుస్త్రా, దర్బే లుస్త్రా అనే ప్రాంతం. ఆయన మంచి పేరు పొందింది ఇక్కడ ఆయన ఊరిలో. ఈ రోజుల్లో చాలామంది హైదరాబాదుకు బయట ఉండి వాళ్ళ జీవితాలు జీవించి జీతాల కోసం వేడుకొచ్చి మంచి పేరు పొందినట్టుగా యాక్షన్ చేస్తున్నారు. ఆడ కథ అంతా తీస్తే అప్పుడు తెలుస్తుంది నీ మంచి పేరేంటో. అక్కడ చూడాలి వెనక్కి పోయి. ఈయన సొంత ఊరిలో మంచి పేరు పొందినవాడు. వాళ్ళ నానేమో గ్రీకు. గ్రీక్ అంటే సామాన్యం కాదు, మరి అది ఇప్పుడు అంటారు కదా గ్రీకు భాషలో బైబిల్ అంటారు కదా. గ్రీకు చాలా పెద్ద రాజ్యం. గ్రీకు భాష అది బబులోను తర్వాత వచ్చిన మాదీయ పాలశేకుల తర్వాత వచ్చిన సామ్రాజ్యం పేరే గ్రీకు సామ్రాజ్యం. అంటే అలాంటి వాడు, అంటే మంచి కల్చర్, ప్రభుత్వం పవర్ ఉన్నది. ఇటు జూయిష్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. అంటే ఒక పక్కన తల్లేమో రిలీజియస్ బ్యాక్గ్రౌండ్, తండ్రి ఏమో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి. అలాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్. ఈయన మామూలుడు కాదు. తిమోతనంగానే దేని పనికిరాను అన్నట్టు చూస్తా కూర్చుంటే కాదు, చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. అలాంటి వాడు మంచి పేరు పొందినవాడు. చాలామంది ఏమనుకుంటారంటే 14 అధ్యాయంలో ఆయన మారు మనసు పొందాడని. అంటే మొదటి మిషనరీ దండయాత్రలో పౌలు గారి సేవ వల్ల ఆయన మారు మనసు పొంది, రెండవ మిషనరీ దండయాత్ర నుంచి పౌలు గారితో ఉన్నాడు. ఇంకొకటి చదివితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. రెండో అధ్యాయం 19వ వచనం. తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. చాలు, చూసారు కదా, వెళ్ళిపోయింది. మొదటిదేమో మంచి పేరు గలవాడు, రెండవదేమో ఇతరుల క్షేమము గురించి చింతించువాడు. ఇక మూడవది ఏంటంటే సొంత కార్యాలని చూసుకోడు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటారు, ఈయన మాత్రం సొంత కార్యములనే చూసుకోడు. యేసుక్రీస్తు కార్యాలని చూసేవారు. పౌలు గారు యేసు ప్రభు గురించి చెప్తూ, యేసు ప్రభు కోసం బతకాలని చెప్తూ లాస్ట్కి ఏం చేశాడంటే, కొంచెం ఉదాహరణ ఇస్తే బాగుండు కదా, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే బాగుండు కదా అని తీస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ తిమోతి కనపడడానికి. అలాంటి మంచి ప్రవర్తన, సేవ కలిగిన వాడు, అంత గొప్ప సేవ చేసిన మనిషి. ఇంకొకటి కూడా రోమాపత్రిక 16వ అధ్యాయం. ఒక్కటి చదవండి, రోమా 16. ఈయన సంగతి ఏంటి ఒక్కటి చూసుకుంటే మనకి 21. రోమా 16:21. నా జత పనివాడకు తిమోతి నా చాలు, నా జత పనివాడు. మొదటిది మంచి పేరు పొందినవాడు, రెండవది ఇతరుల కోసం బతికేవాడు, మూడవది జత పనివాడు. ఇలాంటి గొప్ప వ్యక్తిని గురించి, ఆ వ్యక్తికి పౌలు గారు రాసిన పత్రిక ఇది. నాకు భయమేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక చదువుకునేంత గొప్పవాళ్ళమైనా మనం? ఈ 3 చెప్తే సరిపోవట్లేదు, మనకంత సీన్ లేదని. ఆయన గురించి అంతంత మాటలు చెప్పి ఆయనకి హెచ్చరికలు ఇస్తుంటే మనం ఇప్పుడు చదువుతున్నాం. కొంచెం
పెద్ద ఆయన గురించి చదువుతున్నాం, కొంచెం జాగ్రత్తగా వినండి. మనకి అంత ఉండకపోవచ్చు, మనకంత లెవెల్ ఉండదు, కానీ ఆ విషయాలు నేర్చుకుంటే ఇప్పటికైనా ఎప్పటికైనా ఉపయోగం అని మనం నేర్చుకుంటాం. ఇప్పుడు రండి తిమోతి పత్రిక. కాబట్టి తిమోతి ఎవరనేది 3 వచనాల్లో చూపించిన, ఇప్పుడు ఆయనకి పౌలు గారు రాసింది ఏంటో చూద్దాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి శుభమని చెప్పి రాయినది. ఈ 2 వచనాల్లో క్రీస్తు యేసు అంటున్నాడు, కానీ యేసు క్రీస్తు అంటలేదు. అది మీరు మొదటగా గమనించాలి. ఒకసారి యేసు ప్రభు వారిని నమ్మినాక, విశ్వాసి అయిన తర్వాత ఆయన నీకు యేసు క్రీస్తు కాదు. ఇక్కడ 3 తప్పులు జరుగుతున్నాయి. ఒకటి, యేసు అంటూనే బతుకుతున్నారు జనం, అవి దయ్యాలు కూడా చెప్తాయి. క్రీస్తు అనే బతికే వాళ్ళు ఉన్నారు కొంతమంది. 3వ తప్పు ఎక్కడ ఉంటుందంటే, యేసు క్రీస్తు అనేవాళ్ళు అసలు ఏమనాలి? క్రీస్తు యేసు అనాలి. యేసుగా పరిచయం అయ్యి క్రీస్తు దగ్గరికి నువ్వు పోవాలి. ఇప్పుడు క్రీస్తులో ఎదుగుతూ ఉండగా ఎలా వస్తుంది మనకు? ఫస్ట్ ఏం కనిపిస్తుంది? క్రీస్తు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, రాజు, మెస్సయ, పరిపాలించువాడు, ప్రభువు అని అర్థం. కాబట్టి యేసు క్రీస్తు అనే కన్నా యేసు క్రీస్తు అనే వాళ్ళకి లేదా కొంచెం పాపం అంటే భయం ఉండదు. క్రీస్తు యేసు అన్న వాళ్ళకి వణుకు పుడుతుంది. ఎందుకంటే ఆయన పరిపాలిస్తాడు కాదు, భయం పుడుతుంది. ఇప్పుడు యేసు క్రీస్తు అనగానే యేసు ప్రభువా రక్షిస్తాడు కదా అనుకుంటాం. ఆయన యేసు క్రీస్తు కాడు. యేసు అనకూడదు, యేసుక్రీస్తు పర్వాలేదు, కానీ బెస్ట్ ఏంటంటే క్రీస్తు యేసు. కాబట్టి మన యొక్క అండర్స్టాండింగ్ మారాలి. క్రీస్తును గురించి బాగా తెలియాలి. ఈ రోజున మీరు గనక పరలోకం పోతే యేసు అనే పేరు పెద్ద వినపడదు. క్రీస్తు 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 అనే పేరు వినపడుతుంది. అక్కడ ఎవరు రక్షణ పొందుతారు? రక్షణ పొందేది ఇక్కడే కదా. క్రీస్తు ఆయన పరిపాలించేవాడు, సింహాసనాసీనుడు, సార్వభౌముడు, తండ్రితో సమానంగా కూర్చునే వ్యక్తి ఆయన క్రీస్తు. కాబట్టి మొట్టమొదటిది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే క్రీస్తు యేసు అనేది మర్చిపోకండి. క్రీస్తు అనంగానే ఆ యొక్క భయము, భక్తి, వణుకు రావాలి. ఆయన నుంచి ఏమి రావాలి మనకి? ఎక్కడన్నా ఒక్క చోటన్నా 3 చోట్ల వాడాడు క్రీస్తు యేసు క్రీస్తు యేసు అన్నమాట. 2 వచనాలు ఎన్ని చోట్ల వాడాడు? 3 సార్లు అయ్యా, 3 సార్లు. ఇక 3వసారి మరీ ఎక్కువ అన్నాడు. ఏమన్నాడు? ప్రభు అయిన క్రీస్తు యేసు. అక్కడన్నా ప్రభు అయిన యేసు అంటాడు అనుకున్నా. ప్రభు అన్నాక ఇంకా క్రీస్తు అనాల్సిన అవసరం లేదు, కానీ డబల్ ఎంఫసిస్. ఓ తిమోతి, ఈయనెవరో తెలుసా నీకు? ప్రభు అయిన క్రీస్తు యేసు. నీకు కృపయు కనికరమును సమాధానం. కృప, కనికరం, సమాధానం. యాక్చువల్గా ఏంటంటే కృప కనికరం ఎక్కడుంటుందో అది సమాధానం వస్తుంది. సమాధానం అంటే ఏంటి? దేవునితో సమాధానం, రక్షించబడుట. దేవుని సమాధానం, క్రీస్తులో ఎదుగుట ఉంది కదా. మత్తయి సువార్తలో ఉందిగా, 11లో ఉంది కదా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. అది దేవునితో సమాధానం. నేను సాత్వికుడును దీన మనసు గలవాని గనుక నా యొద్ద కూర్చొని నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకును. అది దేవుని సమాధానం. నేను 3వ సమాధానం గురించి కూడా చెప్పిన. మరి ఆ పౌలు గారు 2 చెప్పినప్పుడు నేను చిన్న పౌలు 3వ చెప్పాలి కదా. నేను కూడా 3వ చెప్పిన. మరి పెద్ద పౌలు గారి దగ్గర నేర్చుకున్నప్పుడు చిన్న పౌలు ఇంకోటి చెప్పాలి కదా. అట్లానే లేనిపోయి చెప్తాను అనుకున్నాను. 3వది ఏంటంటే ఇతరులతో సమాధానం.
దేవునితో సమాధానపడిన నీవు, దేవుని సమాధానాన్ని అనుభవిస్తున్న నీవు ఇతరులతో కూడా సమాధానంగా ఉంటావు. గొడవలు పెట్టుకోవు, కలహాలు పెట్టుకోవు, సమస్యలు పెట్టుకోవు. సమాధానం. ఈ రెండున్నాయని ఎట్లా తెలుస్తుందంటే ఆ మూడోది ఉంటేనే తెలుస్తుంది. ఆ మూడోది లేకపోతే ఈ రెండింటిని అనుమానించాల్సి వస్తుంది. సమాధానం ఉండాలి. తిమోతి, దేవునితో సమాధానం సరిపోదు, దేవుని సమాధానం ఉండాలి. తద్వారా ఇతరులతో సమాధానంగా ఉండగలుగుతావు. ఈయన మాసిదోనియ గురించి చెప్తున్నాడు, ఎఫెస్సులో నిలిచుండాలని చెప్తున్నాడు. ఇంతకీ ఉపదేశానుసారం ఏంటి? 5వ వచనం, పవిత్ర హృదయం నుండి 2 మంచి మనస్సాక్షి నుండి, మంచి మనస్సాక్షి నుండి యు అను, యు చెప్పు, యు. 3వది విశ్వాసము నుండి యు. అది నాదంతా యూలే బతుకుతుంది, యూలు నూలు జరుగుతుంది నాదంతా. యు అన్నాడంటే ఇంకేదో ఉందని కామా పెట్టినట్లు లెక్క. పవిత్ర హృదయం ఒక్కటే నుండి సరిపోదయ్యా, మంచి మనస్సాక్షి కూడా సరిపోదు, నిష్కపటమైన విశ్వాసం ఉండాలి. హృదయం ఒక్కటే సరిపోదు, మనసు కూడా బాగుండాలి, విశ్వాసం కూడా బాగుండాలి. 3 మాటలతో చెప్పేశాడు, నువ్వు పవిత్ర హృదయం ఉండాలి నీది. ఈ హృదయం గురించి మీకు చెప్పిండు కదా, 20 చెప్పిండు. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. 3వది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? అసలు పాయింట్ అది. ఇది ఎంత ఘోరమైందంటే మోసం చేస్తుంది. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, మోసం చేస్తుంది. ఎంత మోసం చేస్తుంది తెలుసా? నీదేం తప్పు లేదమ్మా అంటది. అసలు తప్పు చేయటంలో తప్పు లేదయ్యా అంటది. ఏదో పాటలు కూడా ఉన్నాయి, భూమి మీద సుఖపడితే తప్పు లేదురా, అవన్నీ వాళ్ళ పాటలు, కానీ మన పాటలు ఉండొద్దు. తప్పు లేదని నీకు చెప్తుంది, మోసం చేస్తుంది. అస్సలు నీ పాపం నీకు కనపడకుండా చేస్తుంది. ఘోరమైన వ్యాధి. ఘోరమైన వ్యాధి అంటే తెలుసా? వ్యాధి అంటే కనపడే వ్యాధి. వ్యాధి నువ్వు ఎంత చెక్ చేసినా కనపడదు. నువ్వు మైక్చి డయాగ్నోస్ సెంటర్కి పోయినా ఏం లేదంటే టప్పని పోతాడు. అది ఘోరమైన వ్యాధి అంటే. అన్నీ చూపించినామన్నా, పోయిండు, అన్నీ చూపించినాం, అన్ని పరీక్షలు చేసినాం. ఇది ఎంత అంటే ఘోరమైన వ్యాధి తప్పనే పోతుంది. మరి దాన్ని గ్రహించగలవాడు ఎవడంటే అర్థం ఏంటంటే, ఏ డయాగ్నోస్ సెంటర్లో కూడా అది డిటెక్ట్ కాదు, ఏ ఉద్యోగ సభలకు పోయినా అది డిటెక్ట్ కాదు. నువ్వు ఎంతమంది స్పీకర్లు మార్చినా ఆడిది మాత్రం చక్కగా ఉంటుంది. నువ్వు స్పీకర్లు మారుతూనే పోతారు పాపం మీ సేవకులు. స్పీకర్లు ఎంత వచ్చి ఆ పెద్ద సేవకుడు ఆయన్ని బట్టరు, ఈయన్ని బట్టరు, అది ఎన్ని పట్టుకొచ్చిన ఏముంది భయ్? వాడికి 3 క్వాలిటీస్ ఉన్నాయి. మోసకరమైనది, అన్నిటికన్నా మోసకరమైనది, మామూలు మోసం కాదు, అది మామూలు వ్యాధి కాదు, ఘోరమైనది. దాన్ని గ్రహించగలవాడెవడు లేడు. నేను పిహెచ్డి చేసేటప్పుడు నాకు ఈ వాక్యం బాగా అర్థమైంది. ఎందుకంటే హృదయంలో పరిశోధించు దేవుడు అంటున్నాడు అక్కడ. ఆ మాట అర్థమైంది. ఎందుకంటే నేనేదో పరిశోధనలు మొదలు పెడదామని పోయినా. పిహెచ్డీలు చేసేవాళ్ళు అట్లా ఉంటారులే, మీకు తెలుసుగా. ఆకాశాన్ని దించి భూమి మీద పెడదాం అనుకుంటారు. అప్పుడు భూమి మీద కూడా నడవలేమని ఏదో ఒకటి చేసి బయటపెడతారు. అట్లానే బయటపడ్డాను నేను. 10 సంవత్సరాలు పట్టింది. అది కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ఆపి పో అని పంపించిండ్రు 10 ఏళ్ళకి. ఎక్కడో ఆలోచన చేస్తాం. దాన్ని గ్రహించ హృదయములను పరిశోధించు యెహోవా ఎలాగో చెప్పుచున్నాడు. పవిత్ర హృదయం ఉందా? దేవుడు పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులు అవునా? ఎట్ట మాట్లాడుతున్నారు సార్? లేవీకాండం 11:41 వచ్చినది. కొంచెం వచనం చక్కగా చదువు. కొత్త నిబంధనలో ఒక మాట పీకేశారు, అది మీరు అసలు చేసేసినట్టున్నారు. కొత్త నిబంధనలోనే సగం తీశారా బాబు అంటే
లేవికాండం 11:44-41. ఎన్నో వచ్చిన చెప్పమ్మా. 44 కరెక్టే. చదువు. నేను మీ ఆగు. దేవుడైన యెహోవాను తప్పు చదివారు కాబట్టి అందరికి పనిష్మెంట్ ఇస్తా, ఇంపోజిషన్ ఇస్తా. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. అది మీరు నేను దేవుడని యెహోవాను, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అంటే అది కాదు ఒరిజినల్. అది మిమ్మును మీరు మిమ్మల్ని గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు. ఇన్ ఆర్డర్ టు బికమ్ హోలీ యు నీడ్ టు మేక్ యువర్ సెల్ఫ్ హోలీ. యూ నీడ్ టు శాంటిఫై యువర్ సెల్ఫ్. నువ్వు పరిశుద్ధ పరుచుకోవాలయ్యా, ఆటోమేటిక్గా పరిశుద్ధుడు కావు. ఆ వచనం కొత్త నిబంధనలకు వచ్చేలోకి కొంచెం రాయబడినట్టు అని వదిలేసి ఉండాడ. రాయబడినట్లు వదిలేసిండంటే మీరు రాసిన దగ్గరికి పోయి మొత్తం చదువుకొని వెనక్కి రావాలి. యూ హ్యావ్ టు గో బ్యాక్. ఎక్కడ రాయబడింది కామని ఏం రాసిండ్రు? నేను పరిశుద్ధుడిని. ఓకే, దానికి డౌట్ లేదు, డోకా లేదు. మీరు పరిశుద్ధులై ఉండాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధతకు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు చెప్పండి. నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను వాక్యం చదివిన. ఏమని? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఏమంటాడు ఆయన? అబ్బాయిలు చెప్పండి. కన్యకను ఎలాగూ చూచు. కన్యకను చూస్తే తప్పు లేదు, కన్యకగా చూస్తే తప్పు. ఇప్పుడు ముసలోళ్ళు కూడా కన్యకలా చూస్తున్నారు కొంతమంది. అది నా బాధ. ఆ రోడ్డును పోయే, బస్సులో పోయే ప్రతి ఒక్క ఆడవాళ్ళని చూస్తే వీడికి కన్యకలా కనిపిస్తుంది. ఆ ఒక్క మాట మీద బతికిన నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, నేను కన్యకనలాగు చూతును. ఎట్లా అయిపోయిందంటే చివరికి నా బతుకు ఇంటర్మీడియట్ అయిపోయి ఆ సంవత్సరం అంతా అయిపోయలేక నా తల కిందకే ఉంటుంది. అందరూ వచ్చి ఏమైందిరా నీకు తల కిందకే ఉంటుంది. బీటెక్లో కూడా కిందకే ఉన్నది. హైదరాబాద్ వచ్చేదాకా కిందకే ఉంది. హైదరాబాద్ వచ్చినాక పైకి వచ్చింది. అది కూడా సేవ కోసమే పైకి తెచ్చిన తలని, లేకపోతే కిందే ఉండేది. అది హైదరాబాద్ వచ్చినాక 3 నేర్చుకున్నా. సేవ కోసం తలని పైకి పెట్టిన, 2 ఛాయ్ తాగడం నేర్చుకున్నా. మూడో గొప్ప సంగతి ఉన్నది, జోకులేటివ్ నేర్చుకున్నా. జోకులేసిన. ఈ 3 చూసి ఒక ఆయన పోయి నా స్పిరిచువల్ లీడర్కి కంప్లైంట్ చేసిండు. నన్ను పెంచిన ఆయన కంప్లైంట్ చేసిండు. ఆయన చీరాల్లో ఉంటాడు. అన్నా ఏమైపోయింది? జాన్ పాల్ పాడైపోయింది అన్న. ఏమైందా? 3 పనులు చేస్తున్నాడన్నా. అప్పుడు ఆయన అన్నాడట, పోనీలే ప్రభు కోసం పాడైపోయిందిలే. ఆయన అసలే నన్ను మించిన జోకరు. పవిత్రత, జాగ్రత్త. నేను ఒక్కసారి ఆలోచన చేసిన, ఈ మధ్యనే ఈ వయసులో సుమారు 60 సంవత్సరాల వయసుకు ఆలోచన చేసిన, నా చుట్టుపక్కల ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు లెక్కేసినా. మరెందుకు ఇది ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు జనం? ఎందుకు ఇట్లాంటి చెడ్డ చూపులు వస్తున్నాయి మనుషులకి? నా పైన తల్లి ఉన్నది, నా కింద కూతురున్నది, నా ఎన్నెముకగా భార్య ఉన్నది, నా కుడివైపున భార్య ఉన్నది, ఎడమ వైపున సహోదరులు ఉన్నారు. నాకెందుకు ఇంకా ఈ చెడు చూపులు? జాగ్రత్త. ఎందుకు ఇంకా? నీ చుట్టూ 4 ఉన్నారు, నీకు అర్థమవుతుందా? పవిత్ర హృదయులై ఉండండి. పవిత్ర హృదయులై. 2వ క్వాలిటీ ఏంటి? మంచి మనస్సాక్షి. మనస్సాక్షి ఎట్లా ఉండాలి తెలుసా? మంచి మనస్సాక్షి అంటే ఏంటి తెలుసా మీకు? నో గిల్టీ హియర్, నో మోర్ గిల్టీ. నేను మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నేను నిద్రపోతున్నానే లేకి, నో మోర్ గిల్ట్. మంచి మనస్సాక్షి.
నీ మనస్సాక్షి నిన్ను నీ మీద నింద వెయ్యకుండా ఉండే లైఫ్ ఏమంటారంటే మంచి మనస్సాక్షి. ఎ గుడ్ కాన్షియస్ ఈజ్ గిల్ట్ ఫ్రీ కాన్షియస్. ఎ గుడ్ కాన్షియస్ అంటే గిల్ట్ లేని కాన్షియస్. నువ్వు పాపివి అని చెప్పలేని, పాపము చేయలేదని అంటలేదు. రాత్రి మోకాళ్ళించినప్పుడు నువ్వు దేవుని చేత నువ్వు పాపము ఒప్పుకొని క్షమించబడి నిద్రపోతే ఆ మనస్సాక్షిని ఏమంటారంటే క్షమించబడిన మనస్సాక్షి. క్షమించబడిన మనస్సాక్షికి ఏం పేరంటే మంచి మనస్సాక్షి. ప్రభు చేత క్షమించబడుతూ ఉండాలి. ఏ రోజు ఖాతా ఆ రోజు సెటిల్ చేయి, లేకపోతే లేనిపోయిన ఇంట్రెస్ట్ పాపం పెరిగిపోతుంది. మూడవది నిష్కపటమైన విశ్వాసం. యేసుక్రీస్తుని ఎందుకు వెంబడిస్తున్నారు? కెన్ యూ గివ్ మీ ద పక్కా రీజన్ వై యూ హ్యావ్ దిస్ ఫెయిత్? ఈ విశ్వాసం దేనికోసం తెలుసుకున్నావు? నీకు చెప్పగలుగుతావా? నీ ఉద్యోగం కోసమా? నీ చదువు కోసమా? పెళ్ళి కోసమా? దేనికోసం? సొసైటీలో మంచి పేరు కోసమా? దేనికోసం? నిష్కపటంగా ఉండాలి. కొంతమంది డబ్బు కోసం. ఇక్కడే ఈ ప్యారడైజ్ పక్కనే ఉంటుంది కదా, ఆ ప్యారడైజ్ పక్కనే ఒకటి ఉన్నది. నా స్నేహితుడు, నా బీటెక్ క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు. వాడు నన్ను తీసుకుపోయి అది చూపించుండు. రారా అన్నాడు. పోయినా నేను. ఎందుకు పిలిచినావంటే వాడు హిందూ. వాడు నా బీటెక్ క్లాస్మేట్. వాడిని తీసుకుపోయి చూడరా అన్నాడు. హిందూరా అన్నాను. ఏంట్రా అంటే 4-5 సంవత్సరాల్లో ఎంత గొప్పగా ఎదిగాడరా ఆయన అన్నాడు. నీకేమైందిరా అన్నాడు నన్ను. నువ్వు 40-50 మేము బీటెక్ చదివినప్పటి నుంచి నువ్వు క్రైస్తవుడివే కదరా, నీకేమైందిరా? 4-5 సంవత్సరాల్లో ఆ పక్కన వాడు ఎంత అవుతున్నాడు, ఇంకో పక్కన ఉన్నవాడు ఎంత అవుతున్నాడు నీకు అర్థమవుతుందంటరా. ఈ పేరు చెబితే బాగుండదు కాబట్టి చెప్పట్లేదు. పేర్లు చెప్పేలా చెప్తున్నాడు ఒక హిందూ. తర్వాత ఎవరైతే నాకు అమీర్పేటలో ఆ ల్యాండ్స్ ఇచ్చి ఆ కొనుక్కొని ఆ బిజినెస్ స్టార్ట్ చేసినానో, కోచింగ్స్ చేసినానో, ఆ ఓనర్ ఏమన్నాడు తెలుసా మీకు? గుండె తరుక్కుపోతుంది ఆయన మాట అంటే. ఆయన హిందూ. ఆయన ఏమన్నాడు తెలుసా? సార్, మా వాళ్ళు రాకముందు మీ సేవ మీ 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 వాళ్ళు బాగానే ఉన్నారు సార్, మా వాళ్ళు మీకు వచ్చి నాశనం చేశారు సార్. అంటే ఆ బిజినెస్ మైండ్తో ఉన్నవారు ఇందులోకి వచ్చి దీన్ని బిజినెస్ చేస్తున్నారు. నిష్కపటమైన విశ్వాసం ఉండాలి. కాబట్టి పవిత్రమైన హృదయం, క్షమించబడిన మనస్సాక్షి, మూడవది నిష్కపటమైనది. ఎలాంటి కోరికలు లేవు. ప్రభా నేను విశ్వాసం ఎందుకు తీసుకున్నానంటే నా ఉద్యోగం రాపోయినా పర్లేదు, నేను చదువుకోపోయినా పర్లేదు, ఆరోగ్యం బాగపోయినా పర్వాలేదు, నాకు డబ్బు లేకపోయినా పర్లేదు. దేనికోసం అంటే ఇప్పుడు వస్తుంది, తర్వాత చూద్దాం రండి. ఇలాంటి వాటిని చెప్తూ ఆయన ఒక 5 సలహాలు ఇచ్చాడు. 5 చార్జెస్ దట్ పాల్ గేవ్ టు తిమోతి అంటారు. 5 చార్జెస్ని ఇప్పుడు నేను చెప్పి వదిలేస్తా. దెర్ ఆర్ 5 చార్జెస్. ఆయన చెప్పిన 5 అప్పగింతలు అంటారు. అప్పగింతలు. మొదటి అప్పగింత 1 అధ్యాయం 18వ వచనం చదవండి. 5 ఉన్నాయి చాలు. మైక్. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడువై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. చాలు, అక్కడే ఉండండి. అప్పగించుచున్నాను అందుకే చెప్పినా కదా, 5 అప్పగింతలు. ఓ క్రైస్తవుడా, ఓ సేవ చేస్తున్న సేవకుడా, పెద్ద సేవకుడు నీకు ఇస్తున్న 5 అప్పగింతలు. అప్పగింతల సారం ముందు చెప్పిన 3 మాటల్లో ఉంది. ఇప్పుడు ఆ అప్పగింతల డీటెయిల్స్లోకి పోతున్నాం. దీన్ని ఏమంటామంటే మా భాషలో ఆబ్స్ట్రాక్ట్ అండ్ థీసిస్. ఆబ్స్ట్రాక్ట్ అనేది 3 వాటిలో 5వ వచనంలో చెప్పేసిండు. అండ్ నౌ గోస్ టు ది డీటెయిల్స్, 5 చాప్టర్స్ లాగా. కాబట్టి మొట్టమొదటిది, నా కుమారుడు అయిన తిమోతి.
తిమోతి అంటే ఎలా ఉంటుంది? తుస్కారంగా ఉంటుంది. తిమోతి అంటే తీయగా ఉంటుంది. ఏం రాసిండు? తిమోతి రాసిన తిమోతి అన్నాడా? ఏమన్నాడు? మా అమ్మ నన్ను 3 రకాలుగా పిలుస్తుంది. ఇంట్లో నేను చిన్నోడు అనుకున్నారు, తర్వాత పుట్టారులే, అందుకని నా పేరు మార్చట్లే, చిన్నోడా అంటది. మంచిగా పిలిచింది అనుకో చిన్నమ్మ అంటది. ప్రేమతో పిలవడం అంటే ఏంటంటే అమ్మాయిని ఒరే అంటాం ప్రేమ, అబ్బాయిని అమ్మ అంటాం ప్రేమ. మీకు అర్థమవుతుందా? సో చిన్నమ్మ అంటది. మొన్న అమెరికా పోతే నా కూతురు అంటుంది, ఏదైనా చెప్పాలనుకో గట్టిగా మా అమ్మలాగా చిన్నమ్మ అంటది కూతురు. నన్ను అనగానే మీ అమ్మని జ్ఞాపకం చేసుకో అంటది. చిన్నమ్మ అన్నదనుకో మా అమ్మ ప్రేమతో ఉన్నట్టు లెక్క. చిన్నోడా అంటది, కొంచెం మీడియం కోపం వస్తే చిన్నోడా అంటది. ఇక ఎక్కువ కోపం వచ్చింది అనుకో జాన్ పాల్ అంటది. మీరు ఇప్పుడు ఎవరైనా నన్ను జాన్ పాల్ అని పిలిస్తే ఇక నన్ను కోపించినట్టు లెక్క. నా జీవితం మొత్తం మీద ఒక 5-6 సార్లు పిలిచి ఉంటుందో లేదో జాన్ పాల్ అని మా అమ్మ నన్ను. అంతే. జాన్ పాల్ అందా ఇక అవుట్. ఏదో ఉందో తేడా. ఏదో మనం సీరియస్గా తప్పు చేసినామన్నట్టు అర్థం. సగం తప్పు చేస్తే చిన్నోడా, ఏం మంచిగా ఉన్నదనుకో చిన్నమ్మ. నా కుమారుడైనా తిమో, ఆ ఇంగ్లీష్లో లేదండి, ఆ రుచి తెలుగులోనే ఉన్నదండి. నా కుమారుడైన తిమోతి, ఏం బాధపడకు తిమోతి, నా కుమారుడవు నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలవాడవు. ఇందా చెప్పాడు కదా, ఆ 2 మళ్ళీ చెప్తున్నాడు. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటము పోరాడాలి, వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగిస్తారు. మంచి పోరాటం. సో మొట్టమొదటి ఛార్జ్ ఏంటంటే మంచిగా పోరాడు. పోరాటాలు చాలా రకాలుగా ఉన్నాయి అంటే అర్థం అదే కదా. చెడ్డ పోరాటాలు కూడా ఉంటాయి. మంచి పోరాటం, మంచి కోసం పోరాడేది మంచి పోరాటం. మంచి పద్ధతిలో పోరాడేది మంచి పోరాటం. ఈ రోజున సమాజంలో మంచి జరగాలనుకోవటం అందరూ అంటారు. ఒక కమ్యూనిస్ట్ నా దగ్గరకు వచ్చి, నేను బీటెక్ చదువుకునేటప్పుడు, వరే ఎందుకురా నీ గొడవ ఇదంతా, మేము ఒకటేరా అన్నాడు. అదేంటి అన్నాను. అరే మీరు మంచి చేయాలనుకున్నారు, మేము మంచి చేయాలనుకున్నాం అన్నాడు. అప్పుడు నేనన్నా, నువ్వు తీసుకున్న మార్గం మంచిది కాదు కదా అన్నాను. మంచి పోరాటం, మంచి కోసం పోరాటం, మంచి పద్ధతిలో పోరాటం చేయాలా తిమోతి? ఎందుకంటే ఆ 8వ వచనం చదివినట్టు 1:8 చూడండి. సువార్తకు వ్యతిరేకులు చాలామంది ఉన్నారు, హితబోధలు చేస్తున్న వారు ఉన్నారు. ధర్మశాస్త్రం తెలియకుండానే బోధలు. అరే నువ్వు ఈ మధ్య అసలు వాళ్ళు ఎక్కడ పుట్టారో మాకు తెలియదు. చాలా విచారకరం ఏంటంటే యూట్యూబ్లో పుట్టి యూట్యూబ్లోనే పెరిగి యూట్యూబ్లోనే సేవ చేస్తున్నారు. వాళ్ళు తల్లికి పుట్టలేదు, వాళ్ళు సంఘములో పుట్టలేదు, సంఘములో పెరగలేదు, సంఘములో సేవ చేయటం లేదు. వీళ్ళందరినీ అనాథలు అంటారు. అనాథలతో చాలా డేంజర్. ఫుట్పాత్ మీద పెరిగే వాళ్ళతో చాలా డేంజర్. ఎక్కడో పెరిగి టప్పని విమానం వేసుకొని వస్తారు. జాగ్రత్తగా ఉండు. అలాంటి వాళ్ళ పోరాడకు. నువ్వు పోరాడాల్సింది మంచి పోరాటం పోరాడాలి. మనం పోరాడాల్సింది ఎవరితో అని చెప్పాడు పౌలు గారు? మనం పోరాడాల్సింది ఎవరితో అని చెప్పాడు పౌలు గారు? చదువు ఎఫెసీ పత్రికది 6వ అధ్యాయంది 12వ వచనం. 6:12. 2-3 మైకులు తీసుకురా, ఒకళ్ళ పాప కష్టపడుతున్నాడు. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అది మన పోరాటం. మనం పోరాడునది శరీరులతో కాదు. చాలాసార్లు
ఈ మధ్య శరీరంతో పోరాడుతున్నారు. మనం పోరాడాల్సింది దాని వెనక ఉన్నవాడితో. వాళ్ళ 3 లెవెల్స్ ఆఫ్ స్పిరిచువల్ డార్క్నెస్ ఉన్నది. వాళ్ళతో పోరాడాలి. అలా పోరాడాలంటే మనం తీసుకోవాల్సి కత్తులు ఖడ్గాలు కాదు, మనం తీసుకోవాల్సింది వాక్యమను ఖడ్గం. వాక్యమను ఖడ్గం తీసుకోవాల్సిన దగ్గర కత్తులు కటారులు తీసుకుంటే ఏమవుతుంది? ఈ రోజున పోరాడాలని చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడమని చెప్తుంటే ఈ రోజున మాకు ఎంత బాధ కలుగుతుందంటే యూట్యూబ్లు చూస్తే అంత బాధ కలుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి పాడైపోయినాయి, అంత సేవంతా పాడైపోయింది. మేము అనుకున్నాం మేము చచ్చిపోయినాకైతే బాగుండేది, కనీసం చూడకుండా చచ్చి ఉండేవాళ్ళం. మా కళ్ళ ముందే చూడాల్సి వస్తుంది ఇదంతా. ఏంటది? అందరూ స్వార్థ ప్రకటించాల్సిన వాళ్ళు ఒకడు స్వార్థ ప్రకటిస్తే వాడిని విమర్శిస్తున్నాడు ఇంకొకడు. అప్పుడు చూసేవాడు ఏమనుకుంటున్నాడు? మీరు కొట్టుకోవటం మానేసి నాకు చూద్దారండి అంటున్నాడు. ఇదా? ఇంకొకడు ఉద్యోగ సభలో మాట్లాడితే వాడిని మీద విమర్శించేది. ఇదే పనులు అయిపోయినాయి. ఇది ఒక అసెంబ్లీ అయిపోయింది. అసెంబ్లీ పార్లమెంట్లో కొట్టుకుంటున్నారు జనం. మనం పోరాడాల్సింది ఇట్లా కాదు. మీరు అనొచ్చు, సార్ మీ ఎన్ని మాకెందుకంటే మీకు ఇప్పుడు చెప్పకపోతే 2 ప్రమాదాలు వస్తాయి. 2 ప్రమాదాలతో చెప్తున్నా నేను. ఒకటి, అలాంటి యూట్యూబ్లు చూడటం మానేయండి. మానేయపోతురా రేపు మీరు అలాంటి వాడిగా తయారవుతారు. దానికి కారణం నేనైతాను. జాగ్రత్త. తప్పుడు బోధకులకు నుంచో రారు, తప్పుడు నేర్చుకుంటున్న దగ్గర నుంచే వస్తారు. ఈరోజు నేర్చుకోవటం మానేయి, రేపు నేర్పటం మానేస్తావు. కరెక్ట్గా నేర్చుకో. రాంగ్ టీచింగ్ ఉందని చెప్పి రైట్ టీచింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి మించి రైట్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రైట్ టీచింగ్. చూడు, ఇక్కడే ఉంది, చూడరాదు. పౌలు గారు చెప్తున్నాడు, 4:11 చదవండి. 4:11 పర్లేదు చదవండి, మైకి లేపని పర్లేదు. మనమందరము 4:11 అది నువ్వు చేయాల్సింది. ఎవరో వచ్చారు నా దగ్గరికి, అంత రాంగ్ టీచింగ్ అయిపోతున్నాను సిటీ అంత. అంటే ఆగవా, రాంగ్ టీచింగ్కి సొల్యూషన్ ఈజ్ నాట్ ఓన్లీ రైట్ టీచింగ్, రైట్ లైఫ్ ఈజ్ మోర్ దాన్ రైట్ టీచింగ్. ఓ తిమోతి, తప్పుడు బోధకులు వస్తున్నారు, కానీ నువ్వు చూపించాల్సింది రైట్ టీచింగ్ మాత్రమే కాదు, దానికి మించి రైట్ లైఫ్ చూపించాల. నువ్వు ఎట్లుండాలంటే నీ లైఫ్ చూసినోడికి మాదిరిగా ఉండాలి. 15వ వచనం, అందరికీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడే నిమిత్తం వీటిని మనస్కరించము. వీటి ఎందు కాదు, వీటి అందే. థ్యాంక్స్. సాధక వీటి అందే నిన్నును గూర్చియు నీ బోధను గూర్చియు. చాలామంది నిన్నును గూర్చియు అనే మాట తీసేస్తున్నారు. ఆయన నీ బోధ గురించి చెప్పటంలే, నిన్ను గూర్చియు. నీ బోధ సెకండ్. జాగ్రత్తగా నిలకడగా ఉండు. అలాగూ చేయటం వలన నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకొందు. కాబట్టి నీవు పోరాడాల్సింది 3తో. 1, సాతాను కనపడని సాతానుతో. 2, సువార్త శత్రువులు, సాతానుతో చేయగలిపిన సువార్త శత్రువులతో. కానీ కత్తులతో కాదు, వాక్యమను ఖడ్గంతో. దేవుని ఇచ్చిన ఈ గొప్ప జీవితంతో, మారిన జీవితాలతో, ప్రేమతో, పవిత్రతతో చెప్పింది కదండి 3 మాటలు. అలా పోరాడు తిమోతి, నువ్వు పోరాడాలి. మనకేం పోరాటాలు అంటే 3 పోరాటాలు. 1 శత్రువు, కనపడిన శత్రువు. 2 కనిపిస్తున్న లోకము.
సాతాను ఒకటి, 2 లోకము, 3 స్వయం అనాలి. ఆ స్వయంలో శరీరాశ, నేత్రాశ, జీవబడ్డం అని 3 వస్తాయి. అలాంటివి అది నిన్ను కాపాడుకోవటానికి ఒక లాస్ట్కి స్వార్థకు శత్రువు ఉన్న వారి కోసం ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో పోరాడాలి, కత్తులతో కటారాలతో కాదు. దాన్ని రకరకాలుగా మలిచి చెప్పుకుంటున్నారు. ఈ రోజున ఏమైనా గొడవలు వస్తే క్రైస్తవులైన మమ్మల్ని హింసించారంటల్లా. ఏమంటున్నారంటే బడుగు వర్గాలమైన అంటే బడుగు వర్గాలు ఎటు గుర్తొచ్చినాయండి నీకు? బడుగు వర్గాలు ఇంకోటి ఏదో ఉంది, ఎస్సీ ఎస్టీలు అంటారు కదా, ఆ దళితులు అంట. దళితులు అనే మాట ఇక్కడ ఎందుకు వస్తుందిరా బాబు? క్రైస్తవుల మీద వాళ్ళు యుద్ధం చేస్తే క్రైస్తవులని రాదు, ఇదెందుకు తెస్తున్నావు మళ్ళా? దీన్ని కలిపితే దీన్నే పాడు చేయటం అంటారు. కలపాల్సిన అవసరం లేదు. మన క్రైస్తవ్యం అంటే దళితులు అంటే క్రైస్తవులని అనవసరంగా మన నోటితోనే మనం చెప్తున్నాం. నో, అలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు పోరాడాల్సింది ఇలాంటి పోరాటాలు కాదు. అసలు నువ్వు పోరాడాల్సింది సాతానుతో, పోరాడాల్సింది లోకంతో, పోరాడాల్సింది నీ శరీరంతో. చివరిగా ఒకవేళ లాస్ట్కి సాతాను తరపున మనల్ని, సంఘాన్ని హింసిస్తున్నది. ఒకటే ఒక మాట, మనం సంఘము క్రైస్తవులు, ఇంకా వేరే మాటలు మనకు రావద్దు. అనవసరం మనల్ని మనం కించపరచుకోవద్దు. 2వ ఛార్జ్కి వెళ్దాం. 4వ అధ్యాయం 6వ వచనం. సెకండ్ ఛార్జ్, రెండో అప్పగింత ఏం చేసిండో చూద్దాం. ఈ సంగతులను 6వ వచనం. సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపరచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండుము. చాలా ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు. మొదటి అంశము పోరాటం, 3వ అంశం పరిచారకుడు. అన్ని పాలే ఉంటాయి. ఈరోజు 5 పాలు వస్తే దాంతో అయిపోతుంది. పరిచారకుడు, ఎలాంటి పరిచారకుడు ఉండాలి? మంచి పరిచారకుడు. ఎవరికి మంచి పరిచారకుడవు? క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు. ఎవరికో కాదు నువ్వు, ఎవరో నేను అలా చేయమంటే చేయొద్దు. క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడుగా నువ్వు ఉండాలి. ఉండి ఏం చేయాలి? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటను విసర్జించాలి. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. సాధకము అనే మాట చాలా పెద్ద మాట. సాధకం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ట్రైన్. ముసలమ్మ ముచ్చట్లకు వెళ్ళొద్దు. ఆడవాళ్ళు ముచ్చట్లు బాగా చెప్పుకుంటారంట కదా, కొంచెం ముచ్చట తగ్గించేసేయాలి. దాకా అబ్బాయిలు తిట్టినానని మీరు హాయిగా ఉన్నట్టున్నారు. మీరు ముసలమ్మ ముచ్చటలు జాగ్రత్త. ట్రైన్ యువర్ సెల్ఫ్. అబ్బా, జిమ్ములకి ఏం వెళ్తున్నారా బాబు? జిమ్ మాలాంటి వాళ్ళు వెళ్తే ఈ వయసులో సరే ఆరోగ్యం ప్రాబ్లమ్స్. మీకు అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి జిమ్మే? అసలు పైసలు లేకపోతే ఈ రోజున 30 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల 10 ఏళ్ల క్రితం కూడా అమ్మ నాన్న హైదరాబాద్ వస్తే నీ ఆస్తి బిల్లు పంపాలి, నీ తినటానికి పంపాలి, అంత మరి. ఇప్పుడు జిమ్ము కూడా పంపాలంట. ఎంత అన్యాయమే పేరెంట్స్ని మీరు సతాయించటం. నీ జిమ్ముకు వాళ్ళు కూడా జిమ్కి వెళ్ళకపోతే ఆ బ్యూటీ పార్లర్లకి ఏడ పంపిస్తాం మేము? చెప్పు, మేము ఏడ పంపిస్తాం? అంత పైసలు ఎట్ట పంపిస్తారు? కూలి చేసుకుంటున్న అమ్మ నాన్న ఏడ పంపిస్తారు నీ జిమ్ముకు? ట్రైన్ యువర్ సెల్ఫ్. ఆ ట్రైనింగ్, నీ యొక్క స్టడీస్కి ఎంత ట్రైనింగ్ తీసుకుంటున్నావో, నీ యొక్క బాడీ బిల్డింగ్ ఎంత ట్రైనింగ్ తీసుకుంటున్నావో, వాట్ ఆర్ యూ డూయింగ్ టు బిల్డ్ యువర్ స్పిరిచువల్ బాడీ? నీ యొక్క ఆత్మీయమైన శరీరాన్ని ఎలా, దీనికి ట్రైనింగ్ ఏం చేస్తున్నావు? ఏం ట్రైనింగ్ తీసుకుంటున్నావు? దానికి పొద్దున్నే లేచిపోతావు. ఐఐటి రామయ్య కోచింగ్ ఉండేది, మరి ఇప్పుడు కూడా ఉందనుకుంది అనుకుంటా. పొద్దున్నే 4ంటికి బయలుదేరాలా, లేకపోతే 3ంటికి బయలుదేరి 4ంటికి అలా వదిలేయాలా. ఇక ఆ 2 సంవత్సరాలు ఇక ఇంట్లో నరకమే. అట్లాంటి చదువులు చదివిస్తారు.
ఆడు లెగవపోతే వాడిని లెగిసి స్కూటర్ ఎక్కించుకొని తీసుకుపోతాడు, కానీ ఆడు లెగవకపోకుండా ఉంటారే లేచి వాక్యం చదువుకోరా, ప్రార్థన చేసుకొని చెప్పినారా తల్లిదండ్రులు? ఎంసెట్ గురించి తీసుకున్న జాగ్రత్త, ఈ వాట్ ఆర్ వి డూయింగ్ ఫర్ దిస్ ట్రైన్ అవర్ చిల్డ్రన్? మన బిడ్డలు ఏం చేస్తున్నారు మీరు? మొన్ననే నేను అమెరికా పోతే నా కొడుకు చెప్పిండు, అంతకుముందు కూడా చెప్పిండు, డాడీ నాకు నువ్వు మాట చెప్పినావు, అది దాన్ని మంచి పని చేసింది, లేకపోతే నేను చాలా కష్టపడేవాడిని. నేను ఏం చెప్పినాను అంటే, వాళ్ళు 10వ తరగతిలో ఉండగానే స్కూల్లో 10 కూడా రాలే, ఇంకా స్కూల్లో ఉండగానే ఒకటి చెప్పిన, ఇద్దరు పిల్లలు పిలిచి ఒక మాట చెప్పినారే, మీరు ఎట్టన్నా బతకండి రా, నాకేం బాధ లేదు, మీరు ఏ విధంగా బతకండి, కానీ ఒక కండిషన్, మీ నాన్న బైబిల్ కింద పెట్టకుండా ఉండేటట్టు బతకండి, మీ ఇష్టం, మీ బతుకులు మీ నాన్న బైబిల్ చేతిలో పట్టుకుంటాడా లేదా అనేది మీ బతుకుల మీద ఆధారపడి ఉంది. ఇంతేనే చెప్పింది, తర్వాత ఇంకేం ముందు చెప్పాలి, ఆయనకేం లేదు. ఆ దెబ్బకాడు 3-4 సంగతులు కట్ చేసిండు, లేకపోతే ఏమైపోయాడు. నేను ఆడేమేడు తర్వాత సంగతి, నా బైబిల్ ఏమైపోయేదు. ఖచ్చితంగా బైబిల్ పక్కన పెట్టేవాడిని. అంతగా సీరియస్గా చెప్పినాను ఆడికి, మీరేమన్నా చేయండి రా, నా సచ్చేదాకా నా బైబిల్ నా చేతిలో ఉండేటట్టు చూడండి. వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వీఆర్ గివింగ్ టు అవర్ చిల్డ్రన్ అండ్ అవర్ బాడీస్? మన పిల్లలకు ఏమి నేర్పిస్తున్నాం? ఆడు రెండే చెప్పిండు, నువ్వు నేను చక్కగా చూసుకోలేదులే, నువ్వు బాగా తిరిగినావు అన్నాడు నన్ను. ఏం తిరిగినట్టు తిరిగిపోతూ అనుకున్నారు. మినిస్ట్రీ అని, సేవ అని, కోచింగ్ సెంటర్లు అని, ఎంటెక్లు అని ఇవన్నీ చేసుకుంటావు తిరిగినావు, నీ రెండే నాకు కనిపించినాయి అన్నాడు. ఒకటి ఆ మాట, 2 నీ లైఫ్ స్టైల్. ఈ రెండిటితోనే నేను సెట్ అయిపోయినా, ఇక పో బైబిల్ తీసుకొని కంటిన్యూ చేసుకొని చెప్పినాడు. అస్సలు క్రైసిస్లో ఉన్నాడంట ఆ మాట చెప్పినప్పుడు చాలా క్రైసిస్లో ఉన్నాడు. టప్పని తీసేసి పాపం నిజంగా జాగ్రత్త. ట్రైన్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం నీకు నీవే సాధకం చేసుకోయా. ఈ రోజున మీరు అనుకుంటారు కదా, ఇంత సేవకులు ఎట్లట్ట తయారు అయ్యా, ఒక రోజులో పుట్టలాళ్ళు 10 సంవత్సరాలు తయారు కాల. ఇప్పటికి నేను ఈ బైబిల్ పట్టుకొని యేసుప్రభు నమ్ముకుని 42 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం అది కాదు, ఇది సాధకం చేసుకుంటూనే ఉండాలి. నీకు నీవే సాధకం చేసుకో. ఇట్లా మీటింగులు పెట్టి అట్లా నడు ఇట్లా నడు అని చెప్పరు. ఎట్లా నడవాలో వీళ్ళు చెప్తారు, నడవాల్సింది నువ్వే కదా. కాబట్టి నీకు నీవే సాధకం చేసుకో. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనం, దైవ సంబంధమైనది ఎప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలోను వాగ్దానంతో కూడే అందున అది అన్ని విషయములలో ఏది నీ జీవం. ఈ జీవితం గురించి ఆలోచిస్తున్నావా, ఆ జీవితం గురించి ఆలోచిస్తున్నారా? గమనించుకోండి. 3వ దానికి వెళ్ళిపోదాం. 3వ దానికి వెళ్దాం. 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయము 21వ వచనం. చాలు, పక్షపాతముతో ఉండొద్దు. 3వది ఏంటి? పక్షపాతం. పక్షపాతం అనేది 3 రకాలుగా జరుగుతుంది. 1, నీ వ్యక్తిగత జీవితంలో. ఎట్లా? నీకు నచ్చని వస్తే సరే అంటావు, నీకు నచ్చని వస్తే బైబిల్లో పక్కన పెడతావు. నాకు చెప్పండి, మీరు ఎంతసార్లు మనం నచ్చిన వాక్యాలు చదువుకుంటూ పోతాం? కీర్తనలు. పొరపాటు యెషయా తీసేవనుకో, మళ్ళీ 40 అధ్యాయం నుంచే చదువుడు. 40 అధ్యాయం ముందు చదివేదే లేదు. కొన్ని ఉంటాయి, ఇక చదివేది. ఎక్కడ చదివితే నీకు నచ్చిన ఉంటాయో అది పక్షపాతం. నీకే పక్షపాతం పెట్టుకుంటున్నావు. నీకు నచ్చిన వాక్య భాగాలు చదువుతున్నావు, నీకు నచ్చిన సేవకు దగ్గర పోతున్నావు, నీకు నచ్చిన సంఘానికి పోతున్నావు, నీకు నచ్చిన వీడియోలు యూట్యూబ్లు చదువుతున్నావు. గట్టిగా గద్దించే వాటికి నీకు ఇష్టం లేదు.
పక్షపాతం, అది ఇండివిజువల్ పక్షపాతం. రెండవ పక్షపాతం ఏంటంటే, ఇతరుల ఎడల పక్షపాతం, పార్షాలిటీ. నీకు నచ్చనోడు ఎంత మంచి చెప్పినా అది చెడే, నీకు నచ్చినోడు ఎంత చెడు చెప్పినా అది మంచే. అది పక్షపాతం కాదు. మూడవది సమాజంలో. సో దేవుని సంఘములో, సేవలో నీకు నచ్చినట్టే బోధించమంటే ఎట్లా బోధిస్తారు? పక్షపాతం లేకుండా జీవించాలి. నువ్వేం చేయాలంటే, విరోధ బుద్ధితోనైనాను పక్షపాతంతో ఏమీ చేయక, నేను చెప్పిన ఈ సంగతులను గాయకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టచ్చు. గాయకొనాలని చెప్పు. నేను నీకు చెప్పిన సంగతులు నేను చేయాలి, గాయకొనాలని వాళ్ళకి చెప్పు. ఆనబెడుతున్నాను. విరోధ బుద్ధితో వద్దు. దేవుడు గద్దించినప్పుడు లొంగండి. దేవుడు గద్దించినప్పుడు నాకు నచ్చలేదు, ఇది నాది కాదు, పక్కోడు కోసం అనుకోకు. పార్షాలిటీగా తీసుకోకు, ఉన్నది ఉన్నట్టుగా తీసుకో. అది నెక్స్ట్ 4వ దానికి వెళ్దాం. 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయము 14వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకంగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. చాలు. 11 చదువుతున్నా. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సమాధానమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ప్రయాస ఉంటుంది. వేటిని సంపాదించుకోవాలి మనం? దైవజనుడా, నీవైతే, లోకస్తులంతా వేరే విధంగా ఉన్నారు, వాళ్ళంతా వేరే సంపాదనలో ఉన్నారు. నీవైతే ఎట్లా ఉండాలి? దైవజనుడా, నీవైతే ఏటేటిని విసర్జించాలి? వీటన్నిటి విసర్జించాలి. ఏంటంటే ధనాశ గురించి విడిచిపెట్టాలి. 6వ వచనంలో ఉంది కదా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలోండి ఏమీ తీసుకొని పోలేము. అన్న వస్త్రములు గలవారమే ఉండి వాటితో తృప్తి పడదాము. తృప్తి ఉందాం. ఇక్కడే వివేకానంద నగర్ కాలనీలో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన జేఎన్టీలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు నేను కూడా జేఎన్టీలో పనిచేస్తున్నా. అప్పుడు నన్ను ఇంటికి తీసుకుపోయిండు. ఆయన పేరు నారాయణగా. ఆయన దేవుని బిడ్డ కాదు, మారు మనసు పొందలేదు, మన దేవుడు అంటే ఆయనకు తెలియదు. ఆయన ఇంటికి తీసుకుపోయిండు. నన్ను తీసుకుపోయి చూపిస్తున్నాడు ఇల్లంతా. ఆయన పెళ్లి చేసుకున్న 1 or 2 yearsకి భార్య బిడ్డను కని చచ్చిపోయింది. 2 years లోపే ఆ తల్లి చచ్చిపోయింది. ఆయన జేఎన్టీలో లెక్చరర్ చేస్తున్నాడు. ఇప్పుడు లేడు, 87 సంగతి కదా, పెద్దోడు. 10-15 ఏళ్ళు చనిపోయి. ఆయన ఏమన్నాడంటే, ఇంటికి తీసుకుపోయి, ఇదిగో ఈ రూమ్లో నా కూతురు ఉంటుంది, ఈ రూమ్లో నేనుంటా, కూతురుని నేను పెంచిన. చాలామంది ఆయన అడిగారు, పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే అన్నాడు, ఆ కూతురు నేను చూసుకోవాలి కదా. ఆ కూతుర్ని జల్లేసుకొని పెంచుకున్నా, ఆమెను నేను చేతుల మీద పెంచుకున్నా, పెళ్లి కూడా చేసేసిన, ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నా అంటూ ఒక మాట చెప్తే నాకు గుండె టప్పమన్నది. ఆయన ఏమన్నా తెలుసండి, జాన్ పాల్, నేను లక్షలు సంపాదించలేదు ఆమె కోసం, నేను లక్షణంగా పెంచిన, లక్షణాలతో పెంచిన. ఈ రోజున పెద్దలకున్న పెద్ద సవాల్ ఏంటంటే, లక్షలు సంపాదిస్తున్నారా పిల్లలకు, లక్షణాలు సంపాదిస్తున్నారు. క్రోర్ సంపాదిస్తున్నారా, క్యారెక్టర్ సంపాదిస్తున్నారా? ఎన్ని క్రోర్ సంపాదించి క్యారెక్టర్ లేకపోతే అది ఎందుకు ఆ సంపాదన? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ఏం చేయాలి?
ఇందాకేమో సాధకం చేయమన్నాడు, ఇప్పుడు ప్రయాసపడాలి. నిజంగా గుండె మీద చేసుకుంటే మన ప్రయాస అంతా వీటికి ఆపోజిట్ ఉన్నది. వేటిని విసర్జించమంటున్నాడో వాటికే మన ప్రయాస ఉన్నది. మంచి డిగ్రీలు సంపాదించుకోవడానికి, దాని మీద పైసలు సంపాదించుకోవడానికి, దాని మీద ఫ్లాట్లు సంపాదించుకోవడానికి, ప్లాట్లు సంపాదించుకోవడానికి ఏం ప్రయాస 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 ప్రయాస, ఎంత ప్రయాస. వేటిని విసర్జించమంటున్నాడో వాటి వైపే పోతున్నారు మనుషులు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. ఏం చేయాలంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును అంటే చక్కగా మాట్లాడితే ఆత్మ ఫలమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. అరే మీటింగ్కి రెండంటేనే అదొక ప్రయాసగా పడ్డావాడు ఇంకా ఏం ప్రయాసపడతాడు? అరే వాక్యం నేర్చుకోండి బాబు, వాక్యాన్ని అనుసరించండి, వాక్యమును ప్రకటించండి అంటే ఏం ప్రయాసపడతాడు? ప్రయాసపడుతుంది. ఇట్స్ నాట్ ఫర్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ నాట్ టు డూ గుడ్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ టు డూ గుడ్ మినిస్టర్. మంచి పరిచర్య కోసం ప్రయాసపడతాం అనేది వేరే సంగతి. మంచి పరిచారకుడుగా తయారవటానికి ప్రయాసపడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడు. అలాంటి విషయాల గురించి చెప్తూ ఇక లాస్ట్కి కాబట్టి ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇది 14 వచనంలో ఏమున్నది? ప్రత్యక్షత. ఎవరు ప్రయాసపడతారు తెలుసా? ఆ రాబోయే క్రీస్తు గురించి, ఆ ప్రత్యక్ష గురించి ఎదురు చూసేవాడు ఏం చేస్తాడంటే ప్రయాసపడతాడు. ఆ ప్రత్యక్ష కోసం. అల్టిమేట్లీ అవర్ గోల్ ఈజ్ దట్ హీఈస్ గోయింగ్ టు కమ్. దాని మీద గోల్ ఉంటే నీదంతా సెట్ అయిపోతుంది. కాబట్టి ప్రత్యక్షత కోసం ప్రయాసపడు. చివరిది చెప్పేసి ముగిస్తేస్తున్నా. చివరిది 18వ వచనం, 17వ వచనం. యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించినట్టు సమస్తం మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. అన్ని దేవుడు ధారాళంగా ఇస్తాడు. మనకేం ఇవ్వాలని లేదు, ఆయనకి ఇవ్వకూడదని ఏం లేదు, అన్నీ ఇస్తాడు. ఇవ్వటం మామూలే కాదు. ఏమంటున్నాడు? ధారాళంగా ఇస్తాడు. ఎందుకు భయపడుతున్నారు? ధారాళంగా ఇస్తాడని. దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ద చార్జ్ టు తిమోతి, ఇట్ ఇస్ ద చార్జ్ టు గివ్ చార్జ్. ఇతరులకు చెప్పమంటున్నాడు అది. కాబట్టి ఇక్కడి నుంచి పునాది తమ కొరకు వేసుకోవాలి. ఆ రాబో రాజ్యం కోసం పునాది వేసుకోవాలి. ఈ రోజున బిల్డింగ్ డిపెండ్స్ ఆన్ ద ఫౌండేషన్. బిల్డింగ్ అనేది పునాది మీద ఉంటుంది. పునాది మంచిగా లేకపోతే బిల్డింగ్ ఉండదు. కాబట్టి పునాదిని చక్కగా వేసుకోండి. ఎవరెందు వేసుకోవాలి? దేవుని ఎందే నమ్మిక ఉంచునట్లు అనేది పునాది. దేవుని ఎందే నమ్మిక ఉంచాలి. ఆ పునాది ఉంటే ఏమైతే తెలుసా? ఆ ఒక్క వచనం చదువుదాం. చివరిగా వచనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. మీకు గుర్తొచ్చి ఉంటుంది ఈ పాటికి. అది 10వ వచనం. హెబ్రీ 11:10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఎండెనో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము. అది ప్రత్యక్షత. ఎదురు చూసేదేమో అది ఫైనల్. స్టార్ట్ అయ్యేది ఎక్కడ? పునాది. పునాదులు గల ఆ పట్టణం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ నీ పునాదిని సెట్ చేసుకో. ప్రత్యక్షత ఎప్పుడు మన ఫోకస్ ఆయన రాకడ మీదే ఉండాలి. ఆయన రాకడకు మనం ఎత్తబడతామా? ఎత్తబడితే ఇతరులను కూడా తీసుకెళ్తామా? ఇట్లాంటి లాకర్లో ఉండాలి. అలాంటిది పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. అది చూశాడా అసలు? దాన్ని చూడకుండానే చనిపోవచ్చు. ఆయన చనిపోయిన తర్వాత కదా వాళ్ళు ఎప్పుడు ఆ కణాను చేరింది. అది కూడా ఆయన కంట్లో లేదు, అసలు కంట్లో ఉంది. పునాదులు గల
ఆ పట్టణం దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడైనాను. కనాను కాదు ఆయన చేసింది, ఆయన చూసింది రాబోయే మహా గొప్ప పరలోకపు పట్టణ పునాది. కాబట్టి ఈరోజు నా ఐదో అంశం ఏంటంటే, ఆ పునాదులు గల పట్టణానికి సరిపోయే పునాది వేసుకో. ప్లీజ్ పుట్ యువర్ ఫౌండేషన్స్ రైట్. కాబట్టి 5 విషయాల గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఈ 5 విషయాలని ప్రార్థన పెట్టుకుందాం, ప్రభువుని అడుగుదాం. మొదటిది పోరాడు. 2 మంచి పోరాడు. రెండవది మంచి పరిచారకుడుగా ఉండు. పక్షపాతము లేక ఉండు. రాబోయే ప్రత్యక్ష కోతమే చూస్తూ ఉండు. చివరిగా పునాదులు గల ఆ పట్టణం కోసం నీ పునాదిని చక్కగా చేసుకో. 4వది పునాదుల పట్టణం, ప్రత్యక్షత. ఇదేమో దానికి సరిపడా పునాది. ప్రార్థనలో ఉందాం, ప్రభు వైపు చూద్దాం.